స్కూల్ డ్రాప్ చేసి సౌండ్ రాకుండా ఏదైనా చేయి. आप चेंज चुप्पू डायरेक्ट सेम ओके नाम लिखिए నీదా ఓకే ఫస్ట్ ఎవరు మాట్లాడటం పాత్రికేయ మిత్రుల వెంట తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ ముందుకు గట్టిగా తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే అంటే రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను స్థానికేతర అని చెప్పేసి ఒక పత్రిక రాయడం జరిగింది. దయచేసి గమనించండి. మా ఫాదరు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గము, రాయదుర్గము, అనంతపురం, అదేవిధంగా తాడిపట్టులో రిటైర్డ్ అయిన మా ఫాదర్ ఎంప్లాయీగా ఉంది. ఈ ప్రాంతంలో నేను రాయదుర్గంలో చదువుతున్నాను. అదేవిధంగా అనంతపురంలో ప్రత్యేకించి 11 అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా నేను జూనియర్ కాలేజీలో చదువుకుంటాను. కాబట్టి స్థానికంగా నేను దాదాపు 40 సంవత్సరాల పైన నా యొక్క చదువు కానీ నా యొక్క కుటుంబ జీవితం కానీ ఇక్కడ కలిసింది. కాబట్టి నేను స్థానికంగా భావించాల్సిన కోరుకుంటున్నాను. నేను వెంకటేశ్వరంతో మల్లేశ్వరంతో నివసించాను. అదేవిధంగా సంగమేశ్ నగర్లో మా ఇల్లు కూడా సొంత ఇల్లు వచ్చాను. దయచేసి అదొకటే మీరు అపవాదు దయచేసి పెట్టద్దండి. నేను స్థానికంగా ఇక్కడ అందరూ పరిచయాలు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. దాదాపుగా ప్రతి ఏరియాలో కూడా పరిచయాలు ఉన్నారు. కాబట్టి నేను స్థానికంగా భావించుకుంటున్నాను. అదేవిధంగా సో ఈరోజు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం అనేది మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, మా ప్రీతమ నాయకులు బాలకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి అనంతపురం ప్రజలను కూడా ఆశీర్వదించి మమ్మల్ని తప్పకుండా మీరు ఆదరిస్తారని చెప్పేసి ఒక భావంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అరాచకల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు కూడా ఈరోజు బాధపడుకుంటూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని బయటికి పంపిస్తామన్నటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు ఎదురుస్తున్న విషయాన్ని చూస్తూ, ఎందుకంటే ఈరోజు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ప్రత్యేకంగా యువత అయితే ఈరోజు ఉద్యోగాలు లేక డిఎస్సి మెగా డిఎస్సి పెట్టాలని చెప్పేసి దగా చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు యువతంతా కూడా కనీసం తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అప్లికేషన్ పెట్టుకోవడానికి వాళ్ళు తల్లిదండ్రులు ఆధారపడకుండా ఖర్చులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి వాజ్పేయి గారు సెక్యూరిటీ గార్డు గారు పనిచేసే పరిస్థితి చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడితే గతంలో ఇచ్చినటువంటి ఎన్ని లక్షల కోట్ల రూపాయల మనకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఏమీ మహిళలందరూ కూడా ఆర్థికంగా నిరోధం అంటే ఎన్నికపోయేటువంటి పరిస్థితి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు చూస్తున్నాం మనం కరెంటు ఛార్జీలు దాదాపు 8 సార్లు పెంచి వాళ్ళందరూ కూడా పెద్ద బండరాయేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తద్వారా ఈరోజు బస్ ఛార్జీలు కావచ్చు, లేకపోతే పెట్రోల్ డీజిల్ కావచ్చు, అనేకమైనటువంటి గ్యాస్ ధరలు కావచ్చు, అన్నీ కూడా పెంచుకుంటూ పోయి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి ప్రభుత్వాన్ని చివరిగా చర్మగీతం పాడే కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలుసుకుంటారు. ఒకసారి గమనిస్తే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరి మీద కేసులు బనాయించి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధంగా పనిచేస్తారు. తెలుగుదేశం పార్టీ యొక్క సాధిపత్య పనులుగా ఉంటున్నారనే లక్ష్యంతో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ అనేక కేసులు పెట్టించి హింసించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు రాగానే సైకిల్ మీద బట్టల మీద 2 ఓట్లు కూడా వేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకురావాలి. తద్వారా నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా మెరుగుపరుచుకోవాలి. గత 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చి అధమస్థానాన్ని తీసుకొచ్చినటువంటి పరిపాలనకి చర్మగీతం పాడాల్సినటువంటి రోజులు దగ్గర పడాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం సమైక్యంగా విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలు తీసుకొని ఈరోజు కియా పరిశ్రమ తీసుకొచ్చి అనేక పరిశ్రమల ద్వారా యువతకు దాదాపు వేలాది మంది యువతకి
ఉద్యోగులు ఇచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కోల్పోవడం వల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మనం ఒకసారి గమనించవలసింది నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు యువతకి ఖచ్చితంగా మనం దిశానిర్దేశం ఇవ్వకపోతే చెడు వ్యసనాలకు బాధిస్తే ఈరోజు గంజాయి కానీ లేకపోతే మాదక ద్రవ్యాల యొక్క ఆ పరిస్థితులకి వాళ్ళు అలవాటు పడి జీవితాలే కోల్పోయేటువంటి పరిస్థితులు తద్వారా ఈరోజు క్రిమినల్ రేట్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మనం గమనించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఎంపీ అభ్యర్థిగా నేను ఈ అనంతపురం పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎంపీ హెడ్ క్వార్టర్తో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా నైపుణ్యానికి సంబంధించిన శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఎందుకంటే అంబికా ఫౌండేషన్ ద్వారా నేను ఇప్పటికే దాదాపు వేలాది మందికి బ్యాంకులలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వైద్య రంగం సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ వాళ్ళకు ఉచితంగా మందులతో పాటు ఒక ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది ఎంఎస్ రామయ్య ఆసుపత్రి బెంగళూరు సహకారంతో. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో చేపట్టి తద్వారా అందరికీ ఉద్యోగం తీసుకొచ్చే బాధ్యతలు తీసుకుంటాను. అదేవిధంగా ఎంపీ సేవా కేంద్రం అని చెప్పేసి అనంతపురం హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసి ఆ సేవాదార్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రైతులకు రావాల్సినటువంటి ఒక ఎరువులకు సంబంధించిన విషయం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ కావచ్చు, అన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో మనం అందుబాటు తీసుకొచ్చే పరిస్థితి ఎంపీ సేవా కేంద్రం కూడా అనంతపురం ఏర్పాటు చేస్తుంది. అందరూ కూడా సేవ చేసేటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా చేపట్టబోతున్నాను. అదేవిధంగా జనరల్గా ఎంపీ అంటే అప్పుడప్పుడు కలిసే వ్యక్తిగా ఉంటారు కాబట్టి అలా కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఎందుకంటే ఇది అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని దయచేసి ఒక బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తిగా నన్ను ఆదరించి మీరు అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా అదేవిధంగా తద్వారా ఈ అనంతపురం జిల్లాలో 14 సీట్ల ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేలను కూడా ఎంపీలను కూడా గెలిపించుకొని అటు పార్లమెంట్లో మనకు కావాల్సిన నిధులు చేపట్టడం కోసం ఎంపీలు అందరినీ అదేవిధంగా ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి మనము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఒకటే సూటిగా జగన్ గారిని ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు ఒకటే హామీ ఇచ్చి వచ్చారు. మద్యపాన విషయం చేసే తర్వాత నేను ఎన్నికలు పోతామని చెప్పారు. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. మద్యపాన విషయం గురించి మీ యొక్క ప్రశ్న నేను చేస్తే మీరు ఎక్కడ సమాధానం చెప్తారని చెప్పేసి మేము సమాధానం అడుగుతున్నాము. ఎందుకంటే మద్యపానం వల్ల ఈరోజు మీరు మెరుగుపరచడం వదిలేసి పనికి మాలినట్టు చీప్